ఒక విలన్ పాత్రధారి హీరో మీదకు ఒక అగ్రెసివ్గా 10 మందిని పంపు, 20 మందిని పంపు, 100 మందిని పంపు, 1000 మందిని పెట్టు అని పెద్దగా అరుస్తున్నాడంటే హీరో వాళ్ళకి ఒక సెగ పెట్టినట్టుగా అర్థమైపోతుంది. అదే నేను చెప్పేది. కథలో హీరో యాక్టివిటీని చూసి విలన్స్ గజగజ వనకాలి. అదే ఆడియన్స్కి నచ్చే అంశాలు. వీటిని చూసి ఆడియన్స్ ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి సినిమాని సూపర్ హిట్ చేయడానికి దోహదపడే అంశాలంటే విలన్స్ని హీరో గజగజ వణికిచ్చే సీన్స్ చూస్తే ఆడియన్స్ కళ్ళతో ఆహారం తిని కడుపు నింపుకుంటారు. హలో రివ్యూ నాగు ప్రేక్షకులకు నమస్తే. నేను మీ నాగు పర్వతిరెడ్డి. ఈరోజు పురుషోత్తముడు ట్రైలర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ సినిమాని రామ్ భీమన డైరెక్షన్ చేశారు. మన రాజ్ తరుణ్ హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముఖేష్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర లాంటి కాస్టింగ్ క్రూ ఎక్స్ట్రీమ్ పెద్ద ఆర్టిస్టులు యాక్ట్ చేయడం జరిగింది. పురుషోత్తమ ట్రైలర్లో హీరో ఓపెనింగ్లోనే అహింస పరమో ధర్మహింస తదైవ అని ఒక పవర్ఫుల్ డైలాగు చెప్పాడు. అంటే హీరో ఒక పవర్ఫుల్గా నిలబడినాడు. హీరో ఎదురుగా చాలామంది రౌడీలు నిలబడినారు. అంటే ధర్మం కోసం ధర్మం తప్పిన వాళ్ళ పాలిట రాక్షసులాగా హీరో కనిపిస్తున్నాడు అనేది క్లియర్గా ఆ ఫస్ట్ డైలాగ్లో మనకు తెలుస్తుంది. ఈ ట్రైలర్లో విజువల్ చూస్తుంటే చాలా హై ఫీస్ట్ కనుల విందుగా ఉన్నాయి. చాలా రిచ్గా డైరెక్టర్ తీసినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ హీరోని ఉద్దేశించి కుక్క కూడా ఇంత అన్నం పెడితే విశ్వాసంగా ఉంటుంది, కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావని ఆ క్యారెక్టర్ అంటుందంటే సంథింగ్ ఆ ముసలోడి క్యారెక్టర్కి హీరోకి ఒక మిస్అండర్స్టాండింగ్ నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కథలో ఒక సెంటిమెంట్కి స్కోప్ ఉండే విధంగా ఆ హీరో అవమానాలకు గురవుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. రమ్యకృష్ణ ఇంకో డైలాగ్ చెప్తుంది హీరో గురించి. వాడు అరుదైన పక్షిరా, వాడు పంజరంలో ఉంటేనే మనకు సేఫ్టీ అంటుందంటే అంటే హీరో క్యారెక్టర్ బయటకు తిరిగితే రమ్యకృష్ణకి ప్రమాదం అని చెప్పకనే చెప్తా ఉంది. ఇందులో గ్రామస్తులు కొంతమంది హీరో ఎదురుగా నిలబడి నువ్వు చిన్నోడువైనా మేము చేతులెట్టి దండం పెడుతున్నామయ్యా అని హీరోని అంటున్నారంటే ఆ గ్రామస్తులకు వాళ్ళ సమస్యను తీర్చే వాడిగా హీరో వాళ్ళకి కనిపిస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. గ్రామంలో ఒక అతను హీరో ముందు నిలబడి అన్న నువ్వే మాకు సహాయం చేయాలన్నా అని ప్రాధేయపడుతున్నారంటే ఆ గ్రామానికి గ్రామస్తులకు తీరని సమస్యను హీరో తీర్చబోతున్నాడు అనేది కథలో మనకు తెలుస్తూ ఉంది. ఒక షాట్లో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజా రవీంద్రనే హీరో కొడుతూ ఉంటాడు. అంటే ఏంటి, అప్పటి వరకు ఓర్చుకుని ఉన్నటువంటి హీరో సమస్య మీద బాగుట ఎగరవేశాడని చెప్పి క్లియర్గా మనకి తెలుస్తుంది. స్టోరీ యాక్షన్ కంటెంట్కి దగ్గరగా ఉంది కాబట్టే పోలీస్ స్టేషన్లో రాజా రవీంద్రని హీరో కొడతా ఉన్నాడు. ఇందులో ఒక విలన్ పాత్రధారి హీరో మీదకు ఒక అగ్రెసివ్గా 10 మందిని పంపు, 20 మందిని పంపు, 100 మందిని పంపు, 1000 మందిని పెట్టు అని పెద్దగా అరుస్తున్నాడంటే హీరో వాళ్ళకి ఒక సెగ పెట్టినట్టుగా అర్థమైపోతుంది. అదే నేను చెప్పేది. కథలో హీరో యాక్టివిటీని చూసి విలన్స్ గజగజ వనకాలి. అదే ఆడియన్స్కి నచ్చే అంశాలు. వీటిని చూసి ఆడియన్స్ ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి సినిమాని సూపర్ హిట్ చేయడానికి దోహదపడే అంశాలంటే విలన్స్ని హీరో గజగజ వణికిచ్చే సీన్స్ చూస్తే ఆడియన్స్ కళ్ళతో ఆహారం తిని కడుపు నింపుకుంటారు. ఇందులో ఒక డైలాగు హీరో షర్ట్ పట్టుకొని నీలో ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికి సమాధానం చెప్పని తోసేస్తుంది. అంటే ఏంది, హీరోయిన్కి ఏదో మిస్కమ్యూనికేట్ జరిగినట్టుగా మనకి క్లియర్గా తెలుస్తుంది. కానీ ట్రైలర్లో ఇటువంటి సీన్ లేకూడదు. అంటే ఏంటి, హీరోయిన్ మధ్య నెగిటివిటీ వచ్చే సీన్స్ సినిమాకి ఎప్పుడు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. హీరోయిన్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే కథలో కీలకమైన పాత్రధారులు వారే కదా. ఇప్పుడు సీతారాముడు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏమంటాయి? ఇది సేమ్ వే సినిమాలో కూడా హీరోయిన్ కీలకమైన పాత్రధారి కాబట్టి హీరో ఒకవేళ ఏదైనా తప్పు చేస్తున్నప్పటికీ హీరోయిన్ పాత్ర ఏమనుకోవాలంటే ఏదో కారణం మీద ఇలా చేస్తుంటాడేమో అని అనుకోవాలి తప్పితే ఇతర క్యారెక్టర్ లాగా ఆలోచించి హీరోని తూర్పారపట్టకూడదు.
ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రధారి ప్రకాష్ రాజ్ యాక్ట్ చేయడం ఈ సినిమాకి పెద్ద హైలైట్. ఇందులో ప్రకాష్ రాజ్ చెప్తా ఉంటాడు, పరశురామయ్య, ఆదిత్యరామ్, రఘురామయ్య, అభిజిత్ రామ్, ఇట్లా వ్యక్తుల పేర్లో రాముడు ఉంటుంది కాదు, వ్యక్తిత్వంలోని రాముడు ఉండాలని చెప్పి హీరో క్యారెక్టర్ గురించి చెప్తున్నట్టుగా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇంకో షాట్లో హీరో వెనుక గ్రామస్తులంతా నడిచి వస్తున్నారంటే హీరో ఆ గ్రామస్తులకు పెద్ద నాయకుడు అయ్యాడని, ఆ గ్రామంలో ఉన్న సమస్యను క్లియర్ చేశాడని చెప్పి మనకి ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఇదే ప్రకాష్ రాజు మనసావాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు అని అంటాడు. ప్రజలందరూ హీరోకి చేతులెత్తి మొక్కుతున్నారంటే ఎప్పటికీ సాధ్యం కానీ తీరలేని సమస్యని హీరో తీర్చాడని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది. హీరో ఒక రౌడీలు ఎదురుగా పవర్ఫుల్గా నిలబడి కొడితే మామూలుగా కొట్టను అని రౌడీలను కొట్టే షాట్స్ ఈ ట్రైలర్కే అందాన్ని తెచ్చిపెట్టింది. ఇంకా పర్సనల్గా నాకేమనిపించిందంటే ఈ త్రోఅవుట్ ఇదే టెంపో, ఇదే షాట్, ఇదే హీరోయిజం త్రోఅవుట్ ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉండేది కదా అని నాకు పర్సనల్గా అనిపించింది. ట్రైలర్లో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. రామ్ వేమన అత్యద్భుతమైన డైరెక్షన్ చేసినట్టుగా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పురుషోత్తముడు సినిమాలో ఏదో ఒక బలమైన కథ ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ సినిమా హిట్ కాదు, సూపర్ హిట్ అవి రామ్ వేమన్కి మంచి స్టార్డమ్ డైరెక్టర్గా స్టార్డమ్ తీసుకొచ్చి పెట్టాలని, హీరోకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.